స్థానిక పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో 2026-27 కాల పరిమితికి చెందిన నూతన టెండర్లకు మంగళవారం రెండో విడత వేలం పాటలు నిర్వహించినట్లు ఆలయ సహాయ కమిషనర్ ఏ అనుపమ తెలిపారు. మొత్తం 17 రకాల లైసెన్స్లకు టెండర్లు పిలవడం జరిగిందని, అందులో తొలి విడత తలనీలాలు, కొబ్బరి చిప్పల సేకరణ, శానిటేషన్ సంబంధించిన పాటలు నిర్వహించినట్లు తెలిపారు. వేలం పాటలో లైసెన్స్ దక్కించుకున్న వారికి ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి 2027 మార్చి 31 తేదీ వరకు కాల పరిమితి ఉంటుందని ఆమె తెలిపారు. దేవస్థాన ప్రాంగణంలో మంగళవారం జరిగిన రెండో విడత వేలం పాటల్లో క్యాటరింగ్, మండపాలు, స్టేజ్ డెకరేషన్, సెల్ ఫోన్లు, ఫోటోలు వంటి వాటికి 2 షీల్డ్ టెండర్లు 2 ఆక్షన్ల ద్వారా పాటలు పూర్తయినట్లు ఆమె తెలిపారు. మూడో విడతలో పూజా ద్రవ్యాలు, బొమ్మలు, కొబ్బరికాయలు, కూల్ డ్రింక్స్, గ్యాస్ పొయ్యిలు నిర్వహణ వంటి వాటి పాటలు త్వరలో నిర్వహించనున్నట్టు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే క్యాటరింగ్లో 33%, మండపాలు, స్టేజ్ డెకరేషన్లో 12%తో పాటు మిగిలిన వాటిలో కూడా ఎక్కువ మొత్తంలో వచ్చినట్టు తెలిపారు. లైసెన్స్ దక్కించుకున్న వారికి ఏడాది ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31వ తేదీ వరకు కాల పరిమితి వర్తిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి దేవస్థానానికి చెందిన లైసెన్సెస్ 2026 ఏప్రిల్ నాటికి కాలపరిమితి ముగిసినందున 17 రకాల లైసెన్సులకి ఈ ప్రొక్యూర్మెంట్ సీల్ టెండర్ పబ్లిక్ ఆక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ కాల్ 6వ తారీఖున జరిగింది. ఫస్ట్ కాల్ నందు దాదాపు 6 లైసెన్స్కి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రొక్యూర్మెంట్ కానీ, సీల్ టెండర్ కానీ, పబ్లిక్ ఆక్షన్లో కానీ. తర్వాత ఈరోజు జరిగిన సెకండ్ కాల్లో మొత్తం 4 లైసెన్సులకు సంబంధించి ప్రక్రియ పూర్తయింది. తర్వాత ఇంకా మిగిలినవి రేపు ఇంకా డేటు అనౌన్స్ చేయలేదండి. థర్డ్ కాల్లో 6 లైసెన్స్కి సంబంధించి ఇంకా పెండింగ్ ఉన్నవి. ఫస్ట్ కాల్ నందు తలనీలాలు, కొబ్బరి చెప్పులు, ఫ్లవర్స్, మిస్లీనియస్, ఆ తర్వాత శానిటేషన్కి సంబంధించిన అన్ని లైసెన్సులు ప్రక్రియ పూర్తయిందండి. సెకండ్ కాల్లో అనగా ఈరోజు జరిగిన వాటిల్లో క్యాటరింగ్, మండపాలు, ఫొటోస్, సెల్ ఫోన్స్కి సంబంధించి 2 సీల్డ్ టెండర్ ద్వారాను 2 పబ్లిక్ ఆక్షన్ ద్వారా ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందండి. మిగిలిన లైసెన్స్కి సంబంధించి వారిట్లో కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు అమ్ముకునే హక్కు, ఫ్యాన్సీ బొమ్మలు, తర్వాత కొబ్బరికాయలు, కూల్ డ్రింక్స్ అవి పెండింగ్ ఉన్నాయండి. గ్యాస్ పొయ్యిల నిర్వహణ, ఆ లైసెన్స్కి సంబంధించి 6 రకాల లైసెన్సులు వాయిదా పడడం జరిగింది. ఇయర్లీ వన్స్ ఒకసారి లైసెన్స్ కాల పరిమితి ముగిసిన వెంటనే రేపు ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ తిరిగి మార్చి 31, 2027 వరకు సంబంధించి లైసెన్స్ హక్కు కాల పరిమితి కంటిన్యూ అవుతుందండి. ఈ సంవత్సరం సంబంధించి మార్చి 31తో ముగిసిపోతున్నాయి అన్ని కాల పరిమితి. గతం మీద దాదాపు చాలా వరకు పెరిగినాయండి. అన్నీ పెరిగినాయండి. దాదాపుగా అన్ని లైసెన్స్ పెరిగింది. క్యాటరింగ్ సంబంధించి అయితే 33% పెరిగింది. దాదాపు గతంలో అయితే 10,50,000 ఈరోజు ఈసారి ఆక్షన్లో 14 లక్షలకు పాటకి పోవడం జరిగింది. నెక్స్ట్ మండపాలు, స్టేజ్ డెకరేషన్ వచ్చేసి గతంలో 33 లక్షలు ఉంది, ఇప్పుడు 37,09,000కి పోయింది. అది కూడా 12% దాదాపు పెరిగింది. మండపాలు, స్టేజ్ డెకరేషన్ హైయెస్ట్గా ఉందండి. మిగిలినన్నీ కూడా దాదాపుగా గతంలో పాట కంటే పెరిగినవి.